ఏసీ న్యూస్కి స్వాగతం. మాస్టర్ మైండ్స్ నెల్లూరు బ్రాంచ్ ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం నెల్లూరు నగరంలోని టౌన్ హాలులో ఘనంగా నిర్వహించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మెమోంటలతో అభినందించారు. అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మోహన్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, యాటిట్యూడ్ చాలా అవసరమన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదివితే రాణిస్తారన్నారు. సెల్ ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థుల జీవితాలు సెల్ ఫోన్ ద్వారా నాశనం అవుతున్నాయన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. CA, CMA ద్వారా మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఇంటర్ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి స్థానాలకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ నెల్లూరు బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపాల్ ఎన్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ చైతన్య కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఫాదర్కి ఎలా అయితే నిజాయితీగా చెప్తారో, మీ మదర్కి ఎలా అయితే నిజాయితీగా చెప్తారో అలా ఆలోచన చేయండి. యాక్చువల్లీ యాజ్ అ పేరెంట్ ఆర్ యాజ్ ఎ గార్డియన్ నిజాయితీగా నాకు ఆన్సర్ చేయండి. నా ఫస్ట్ క్వశ్చన్, మీ 10th క్లాస్ ఎగ్జామ్స్లో, మీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీ ఫ్రెండ్స్ కాపీయింగ్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి మీరు చెయ్యండి. నేను మీ గురించి అడగక మీ ఫ్రెండ్స్ గురించి అడుగుతాను. మన సరస్వతి అమ్మవారి మీద ఉద్దేశం అబద్ధం ఉంటే సీఎం ఓకే డౌన్ హ్యాండ్స్. అదే చెయ్యంటే మనం మాట్లాడమల్లా చెయ్యి మాత్రమే మాట్లాడలేదు. 100% చేయాలి. మీ పేరెంట్స్ ఏమో ఆ మార్క్స్ నిజం అనుకుంటున్నారు. నేను మీ గురించి అడుగుతాను. మీ ఫ్రెండ్స్ IIT, NEET, CA, CMA అంటున్నారు. ఇక్కడేమో ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్, క్వశ్చన్ పేపర్స్ ఆర్ బికమింగ్ ఛాలెంజింగ్ డే బై డే. సిలబస్ ఇస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. అక్కడ కుదిరినట్టు కాపీ కుదరట్లా. ఇది యాక్సెప్ట్ చేసిన వాడు ఫైట్ చేస్తున్నాడు స్టూడెంట్, యాక్సెప్ట్ చేయలేని వాడు సూసైడ్ చేసుకుంటాడు. దయచేసి రియాలిటీ దగ్గరగా బతకండి. అవి చిన్న ఎగ్జామ్స్. ఎలాంటి ఎగ్జామ్స్ మీరు పాస్ అయ్యి వచ్చారు ఆ మార్క్స్ని ఎప్పుడు బెంచ్ మార్క్గా తీసుకోండి. ఈసారి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 2026 మన MSc రిజల్ట్స్లో 500 స్టూడెంట్స్కి అకౌంట్స్లో, కామర్స్లో 100/100 వచ్చింది. ఎకనామిక్స్లో 500 స్టూడెంట్స్కి 100/100 వచ్చింది. వాల్యూషన్ ఎంత వరస్ట్ ఉందని చెప్పడానికి ఒక బెంచ్ మార్క్. మీకు ఎకనామిక్స్లో 100/100 మీరు అవార్డ్ చేసిందా? నోబెల్ ప్రైజ్ వచ్చిన అవార్డ్ చేసిందా? మీకు ఎకనామిక్స్ ఎలా వస్తే 100/100 ఆ మార్క్స్ని మీరు ఎప్పుడు బెంచ్ మార్క్గా తీసుకోవద్దు. 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ 600 వచ్చింది స్టేట్ బోర్డ్. ఈసారి స్టేట్ బోర్డ్ 10th క్లాస్లో 599/600. నేను ఎవరిని వెయిట్ చేయట్లా, ఉన్న సిస్టమ్ మీ ముందు చెప్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. కంప్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేస్తే 601 మార్క్స్ వేసేవాళ్ళు. అంత లిబరల్గా ఉంది వాల్యుయేషన్. నేను వరస్ట్ వాల్యుయేషన్ అన్నాను, ఆ పదం వెనక తీసుకుంటాను. లిబరల్ వాల్యుయేషన్. ఆ లిబరల్ వాల్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉండదు. జాగ్రత్తగా మీరు జాయిన్ అయ్యి చాలా పెద్ద కోర్స్. అడ్జస్ట్ ఉంటే తప్ప ఇలాంటి కోర్సులో జాయిన్ అయ్యాను. అడ్మిషన్ తీసుకోవడం చాలా ఈజీ, పాస్ అవ్వడం చాలా కష్టమైన కోర్స్ అని మర్చిపోవచ్చు. తిరుపతి దేవస్థానం వెళ్ళిన వాడు ఓకే, ప్లీజ్ రైట్ యువర్ హ్యాండ్స్. తిరుమల ఆల్మోస్ట్ ఓకే నా డౌన్ హ్యాండ్స్. నాకు ఇచ్చిన టైం ఎక్కువ. నేను మాట్లాడుకుంటుంటే మళ్ళీ నేను దిగేట డిస్టర్బ్ అవుతాను. ఆల్మోస్ట్ అందరూ చేయగలిగారు. ఏమా మీరు కానీ ఎవరైనా సరే ధర్మదర్శనం, 300 రూపీస్ దర్శనం, VIP దర్శనం, లెటర్, L1, L2 ప్రోటోకాల్ దర్శనం, ఏదో ఒక దర్శనం మనం తిరుపతి దేవస్థానం వెళ్ళచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుడు కనిపిస్తాడు లేదా? దాన్ని దర్శనం అంటారు. మనలాంటి మంచి వాళ్ళకే కాదు, దుర్మార్గులు కూడా దేవుడు కనిపిస్తాడు, దర్శనం అంటాడు. పరమ దేవాసులు కూడా దేవుడు కనిపిస్తాడు, దర్శనం అంటాడు. బ్లెస్సింగ్స్ మాత్రం అందరికీ కూడా కొందరికే ఇస్తాడు, మర్చిపో. దర్శనం అందరికీ వచ్చింది, బ్లెస్సింగ్స్ మాత్రం కొంతమందికే వచ్చింది. మాస్టర్ మైండ్స్లో ఫీజు కట్టిన ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చింది. పాస్ అయింది కొద్ది మంది. ఎవరు చదువుతాడో వాడే పాస్ అవుతాడు. అందుకని నేను ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తా, మీ ర్యాంకులు మీవే. అలా మీ ర్యాంకులు మీరు